26,000 గంటల భయం, 15 లక్షల నిమిషాల బాధ, 94 కోట్ల క్షణాల నరమేధం. 3 ఏళ్లుగా ప్రతి క్షణం, ప్రతి శ్వాస యుక్రెయిన్ ప్రజలు మరణ భయంతో కూడిన జీవితాన్ని గడుపుతున్నారు. 2022 ఫిబ్రవరి 24 ఉదయం రష్యా సైన్యం యుక్రెయిన్ గుండె చించివేయటానికి దూసుకొచ్చింది. ఆ గడియ నుంచి ఈ క్షణం వరకు 3 ఏళ్లుగా యుక్రెయిన్ భూమి ఎర్రపడని రోజే లేదు. ఇంతకీ ఈ యుద్ధం ఎందుకు, ఎవరి కోసం, ఇంకా ఎన్నాళ్ళు ఈ నరమేధం కొనసాగనుంది? 3 ఏళ్లలో సామాన్యులు ఏం కోల్పోయారు? అగ్రరాజ్యాల కుమ్ములాటలో ఎప్పుడైనా ఎక్కడైనా బలైపోయేది సామాన్యులే. చరిత్ర చూస్తే అమెరికా, రష్యా అధికార ఆధిపత్య దాహానికి ఎన్నో దేశాలు నామరూపాలు లేకుండా పోయాయి. ఇప్పుడు యుక్రెయిన్ కూడా అదే జాబితాలో చేరటానికి చాలా దగ్గరగా ఉంది. 3 సంవత్సరాల యుద్ధంలో యుక్రెయిన్లో లక్షల మంది మరణించారు. 60 లక్షల మంది శరణార్థులుగా తమ దేశాన్ని విడిచిపెట్టారు. మొత్తం 18.5% భూభాగం రష్యా చేతుల్లోకి వెళ్లిపోయింది. అధికారికంగా 12,500 మంది పౌరులు మరణించారని యుఎన్ నివేదికలు చెబుతున్నాయి. కానీ వాస్తవ సంఖ్య అంతకు 10 రెట్లు ఎక్కువగా ఉండొచ్చని అంచనా. కొన్ని మీడియా సంస్థల రిపోర్ట్స్ ప్రకారం సైనిక, పౌర మరణాల సంఖ్య 3 లక్షల నుంచి 5 లక్షల వరకు ఉంది. ఈ యుద్ధం ఇంకా ముగిసిపోలేదు కాబట్టి ఈ సంఖ్య ఎంతవరకు వెళ్తుందో అంచనా వేయటం చాలా కష్టం. అటు తల్లిదండ్రులను పోగొట్టుకున్న చిన్నారులు, పిల్లలను పోగొట్టుకున్న తల్లిదండ్రుల వేదన భరించరానిదిగా మారింది. యుక్రెయిన్ తల్లులకు పుట్టిన పిల్లలు తమ జీవితాన్ని చూడలేకపోతున్నారు. కొన్ని గంటలు బతికిన పసిపాపల శవాలను చూసి తల్లిదండ్రులు ఏడుస్తున్నారు. ఈ 3 ఏళ్ల కాలంలో యుక్రెయిన్లో 4,000 మందికి పైగా చిన్నారులు ప్రాణాలు కోల్పోయారని అంచనా. స్కూల్కు వెళ్తోన్న పిల్లలపై రష్యా రాకెట్ దాడి చేసి చంపేసిన సందర్భాలు కూడా ఉండటం అత్యంత బాధాకరం. యుక్రెయిన్ ప్రజలు ఎప్పటికీ మర్చిపోలేని కన్నీటి క్షణాలివి. ఇటు ఆర్థికంగా చూసినా 3 ఏళ్ల కాలంలో యుక్రెయిన్ ఎకానమీ పూర్తిగా భస్మమైంది. 2022లో జీడీపీ 36% తగ్గిపోయింది. 2023లో కొంత కోలుకొని 5.3% వృద్ధి సాధించింది. కానీ 2024లో కేవలం 3% మాత్రమే పెరిగింది. 2025 చివరి నాటికి 2.7% మాత్రమే పెరుగుతుందని అంచనా. రష్యా బాంబు దాడుల్లో యుక్రెయిన్ పరిశ్రమలు పూర్తిగా దెబ్బతిన్నాయి. ఉక్కు గనులు, కర్మాగారాలు మొత్తం నాశనమయ్యాయి. దీనికి తోడు ఆక్రమించిన ప్రాంతాల్లో రష్యా యుక్రెయిన్ సంపదను దోచుకుంటూ పోతోంది. ఇక యుద్ధం ఇప్పట్లో ఆగే పరిస్థితులు లేవు. రోజుకు వేల సంఖ్యలో సైనికులను పోగొట్టుకుంటున్నా రష్యా ప్రభుత్వం మాత్రం యుద్ధం కొనసాగిస్తూనే ఉంది. ఎందుకంటే ఆ దేశం దగ్గర తరిగిపోని డబ్బుంది. చొరబాటుదారుల ద్వారా చమురు, వజ్రాలు, నికెల్, ప్లాటినం లాంటి ఖనిజాలను విదేశాలకు విక్రయించే రష్యా యుద్ధాన్ని కంటిన్యూ చేయగలుగుతోంది. అటు అమెరికా మద్దతుతో ఇన్నాళ్లు రష్యా సైనికులతో పోరాడిన యుక్రెయిన్కు ఇప్పుడు అగ్రరాజ్యం హ్యాండ్ ఇచ్చింది. డొనాల్డ్ ట్రంప్ అమెరికా అధ్యక్షుడిగా ఎన్నికైన తర్వాత పరిస్థితులు పూర్తిగా మారిపోయాయి. యుక్రెయిన్కు వ్యతిరేకంగా ట్రంప్ భారీ డైలాగులు వదులుతున్నారు. పరోక్షంగా రష్యా అధ్యక్షుడు పుతిన్కు మద్దతుగా నిలుస్తున్నారు. అంతటితో ఆగటం లేదు. యుక్రెయిన్ సహజ వనరుల్లో సగభాగం అమెరికాకు ఇవ్వాలని ట్రంప్ ప్రతిపాదించడం జెలెన్స్కీతో విభేదాలకు కారణమైంది. అమెరికా ఈ యుద్ధానికి డబ్బు, ఆయుధాలు ఇవ్వటం ఆపితే యుక్రెయిన్ శాంతి ఒప్పందానికి అంగీకరిస్తుంది అనేది ట్రంప్ ఆలోచన. కానీ ఇలా చేస్తే రష్యా ఆక్రమణను ఒప్పుకున్నట్లు అవుతుంది. యుక్రెయిన్లోని డాన్బాస్ ప్రాంతాలను ఆక్రమించుకోవటమే లక్ష్యంగా 3 ఏళ్ల క్రితం మొదలైన రష్యా బలగాలు ఇప్పటికీ ఆ ప్రాంతాలపై పట్టు సాధించలేకపోయాయి. యుక్రెయిన్ సైనికుల పోరాటంతో పాటు ఆ దేశానికి అమెరికా అందించిన ఆయుధాలే దీనికి కారణం. ఇకపై అమెరికా ఆ పని చేయకపోవచ్చు. అంటే యుద్ధంలో యుక్రెయిన్ను ఓడించేందుకు ట్రంప్ సిద్ధంగా ఉన్నారని అర్థం చేసుకోవచ్చు. అటు యుక్రెయిన్ మాత్రం అమెరికా అండ ఉన్నా లేకున్నా పోరాటాన్ని ఆపనని తెగేసి చెబుతోంది. దీన్ని బట్టి ఈ యుద్ధం ఎప్పుడు ముగుస్తుందో చెప్పలేం. కానీ ఒక విషయం మాత్రం స్పష్టంగా అర్థమవుతుంది. యుక్రెయిన్ తన చరిత్రలోనే ఎన్నడూ లేని అతిపెద్ద విపత్తును ఎదుర్కొంటోంది. ఆ దేశపు రహదారులు ఇప్పుడు అంతిమ యాత్రలు మాత్రమే చూస్తున్నాయి. పిల్లల ఆట స్థలాలు ఖాళీగా ఉంటున్నాయి. చిన్న చేతులు మట్టిలో కలిసిపోతున్నాయి. అమ్మతనమంటే అక్కడ ఒంటరితనం, భవిష్యత్ అంటే భయం. ఇది యుక్రెయిన్ ప్రజల గుండె చప్పుడుల కథ. ఇది రష్యా ధ్వంసం చేసిన జీవితాల కథ. ఇది ప్రపంచం మౌనంగా చూసిన అన్యాయపు గాథ.